ఏంటి, దానికి సంబంధించిన డ్రగ్ ఆఫ్ చాయిస్. మోస్ట్ కామన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఇఫ్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్, see the first disturbance or disease, especially in the male, that is called as a impotence erectile dysfunction. Impotence erectile dysfunction. Impotence erectile dysfunction. See, if you have to check about the impotence erectile dysfunction, the male penis is not able to erect during the sexual intercourse. అప్పుడు ఏ డ్రగ్ ని వాడతారు? మోస్ట్ కామన్ మేల్ సెక్సువల్ డిస్టర్బెన్స్. అప్పుడు ఏ డ్రగ్ ని వాడతారు అంటే దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సెల్డినాఫైన్. దీన్ని మనము వయాగ్రా అంటాం ఇన్ ఇండియా. దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ వయాగ్రా. వయాగ్రా ఆర్ sildenafil. Sildenafil or Viagra is a drug of choice for the condition called as a impotence erectile dysfunction. Impotence erectile dysfunction. The drug of choice called as a Viagra. Viagra ki inko peru sildenafil. Sildenafil or Viagra. See, mostly leprosy, we also call as a Hansen disease. Hansen disease. Hansen disease drug of choice. First line antadu, second line antadu. First line drug of choice called as a dapsone. First line drug of choice called as a dapsone. Ye disease ki leprosy or Hansen disease first line. అది కూడా చెప్తున్నా. ఏ లైన్? ఫస్ట్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్. డ్రగ్ ఆఫ్ చాయిస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డాప్సోన్. సెకండ్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్. సెకండ్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఎండిటి, మల్టీ డ్రగ్ థెరపీ. Leprosy ki two types. One is dapsone. What is dapsone? First line drug of choice for the Hansen disease or leprosy. Second line drug of choice for the leprosy and Hansen disease MDT, multiple drug therapy. దాంట్లో కూడా మోస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ పాలసీ రిఫాంపసిన్. మోస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ ఏంటమ్మా అంటే రిఫాంపసిన్. Then next, if the patient is having the problem of increased ICG, means intraocular pressure of glaucoma. You know the glaucoma? Glaucoma condition, you know, when the intraocular pressure means eye lo aqueous humorous fluid pressure kanaka amount kanaka ఎక్కువ అయితే దీంట్లో eye lo aqueous humorous fluid pressure kanaka ఎక్కువ అయితే దాని ఇంట్రాక్రేని ఆక్యులార్ ప్రెషర్ అంటాము. ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ IOP అంటాము. ఈ IOP వల్ల వచ్చే కండిషన్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ గ్లాకోమా. ఇండియన్ మోస్ట్ ఐ డిఫెక్ట్ ఆర్ ఐ బ్లైండ్నెస్, మోస్ట్ కామన్ ఇండియన్ ఐ బ్లైండ్నెస్ కండిషన్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్లాకోమా. వరల్డ్ లో కూడా మోస్ట్ కామన్ గ్లాకోమా. ఇండియాలో ఓల్డ్ ఏజ్ అనుకుంటే క్యాటరాక్ట్. ఇండియా లెవెల్లో క్యాటరాక్ట్. వరల్డ్ వైజ్ గ్లాకోమా. వరల్డ్ వైజ్ గ్లాకోమా ఐ ప్రాబ్లం. ఇండియాలో అయితే క్యాటరాక్ట్. ఈ ఇంక్రీజ్డ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ కి యూజ్ చేసే డ్రగ్ పేరు దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిలోకార్పిన్.
పీలోకార్పిన్. పీలోకార్పిన్ ఏం చేస్తుంది అంటే మస్కులారిస్ ఉన్నాయా అంటే ఐరిస్ మజిల్ ని రిలాక్స్ చేస్తాయి. ఐరిస్ మజిల్ ని రిలాక్స్ అంటే మస్కులారిస్ రిలాక్సేషన్ ఏజెంట్ అంటాం. దట్ ఇస్ కాల్డ్ as a పైలోకార్పిన్. Myasthenia gravis, you know the one of the eye problem called as a myasthenia. What is the myasthenia gravis? Neuromuscular weakness. It's a autoimmune disease. Myasthenia gravis అనేది ఏ డిసీజ్? autoimmune disease. Muscularis ఏదైతే ఉన్నాయో ఈ ఐ మస్కులారిస్ అనేవి వీక్ అవుతాయి. ఒక పారాసింపాథెటిక్ ఫంక్షన్ యొక్క వీక్నెస్ అది. పారాసింపాథెటిక్ ఫంక్షన్ యొక్క వీక్నెస్. అమ్మా పారాసింపాథెటిక్ నర్వ్సే కదా ఐ మజిల్స్ ని కంట్రోల్ చేసేది. క్రేనియల్ నర్వ్స్ లో చెప్పాం కదా. సరే, ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే దిస్ మస్కులారిస్ మజిల్స్ అండ్ నర్వ్స్ ఆర్ వీక్నెస్. ఆటోమేటికలీ ఐ ఈజ్ నాట్ మెయింటైనింగ్ ద మస్కులార్ ఫంక్షన్స్. డ్రాపింగ్ అంటాం. ఏమంటాము? డ్రాప్. So the dropping character we see that the myasthenia gravis is one of the autoimmune disease due to the weakness of the muscle and the nerves. That condition లో మనం యూజ్ చేయాల్సిన డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే నియోస్టెగ్మైన్ బ్రోమైడ్ ఈజ్ ది యాంటీడాట్ ఆఫ్ పొద్దునే చెప్పిన కదా అమ్మా. నియోస్టెగ్మైన్ బ్రోమైడ్ ఈజ్ ది యాంటీడాట్ ఆఫ్ ఇందాకనే చెప్పిన పొద్దున కూడా కాదు లాస్ట్ లా అట్రోపిన్ సల్ఫేట్ కి యాంటీడాట్ కూడా ఏ నియోస్టెగ్మైన్ బ్రోమైడ్. అమ్మా పైసోస్టెగ్మైన్ నియోస్టెగ్మైన్ రెండు ఒకటే కేటగిరీ. నియోస్టెగ్మైన్ బ్రోమైడ్ ఆర్ పైసోస్టెగ్మైన్ బ్రోమైడ్ రెండు ఒకటే కేటగిరీ. అట్రోపిన్ సల్ఫేట్ అది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రెండు ఒకటే కేటగిరీ అమ్మా. కొలెనర్జిక్ ఏజెంట్స్, యాంటీ కొలెనర్జిక్ యాక్షన్స్, రైట్? సో ఈ రెండింటికి యాంటీడాట్ చెప్తాము. సరే, మైస్థీనియా గ్రావిస్ ఇస్ ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్ నియోస్టెగ్మైన్ బ్రోమైడ్. పైసోస్టెగ్మైన్ నియోస్టెగ్మైన్ బ్రోమైడ్ రెండు ఒకటే కేటగిరీ. పైసోస్టెగ్మైన్ బ్రోమైడ్ అండ్ నియోస్టెగ్మైన్ బ్రోమైడ్ రెండు బ్రోమైడ్ కేటగిరీ అవి. అట్రోపిన్ సల్ఫేట్ కి ఇస్తాం. ఇస్ ఇట్ వెరీ క్లియర్? చలో నెక్స్ట్ బ్రాడీకార్డియాలో హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేసే డ్రగ్ ఆఫ్ చాయిస్ atropine sulfate. Is it very clear? It's another agent. Motion sickness, you know? Motion sickness. What is motion sickness? If you are traveled, then a traveled sickness అంటాం. Traveled sickness or motion sickness. బస్సు పడదు, కార్ పడదు, విమానం పడదు, రైలు పడదు, ఏదో పడదు అంటారు కదా. దాంట్లో ఎక్కితే వామిటింగ్ అవుతుంది అంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మోషన్ సిక్నెస్. మోషన్ అంటే అది కదలడం. మీరు ఏమనుకున్నారు? ఆ కాదు, ఇది వేరు. మోషన్ సిక్నెస్ అంటే బస్ ఎక్కితే కార్ ఎక్కితే వామిటింగ్ ఇండ్యూస్ అవుతాయి. నాసియా అండ్ వామిటింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్ లో డ్రగ్ ఆఫ్ చాయిస్ చాలా పిల్లలకి ఎక్కువగా ఉంటది మోషన్ సిక్నెస్. పెద్దవాళ్ళకు కూడా మోషన్ సిక్నెస్ ఉంటది. డ్రగ్ ఆఫ్ చాయిస్ కాల్డ్ యాజ్ ఏ ఏంటది? హయోసిన్ ఆల్సో కాల్డ్ యాజ్ బస్కోపాన్. హయోసిన్ కి మనం వాడే పేరేంటి? పాపులర్ నేమ్ బస్కోపాన్. దీన్ని బుటలిక్ ఇంకేదో రాసి ఉంటుంది. దాని మీద ఇంకొక పెద్ద పేరు ఉంటుంది. బుటలిక్ ఆర్గానిక్ యాసిడ్ రాసి ఉంటుంది సంథింగ్ నాకు. రైట్? సో అది అన్నమాట బుస్కోపాన్. రైట్? సో బస్కోపాన్ ఆర్ బుస్కోపాన్. రైట్? సో దట్ మోషన్ సిక్నెస్ బస్
medication also called as hyacinth. అది ఒక పెయిన్ కిల్లర్. ఇది పెయిన్ కిల్లర్ అంటే న్యూరో సినర్జిక్ యాక్షన్. ఇది న్యూరో సినర్జిక్ అండి, అంటే నర్వ్ యొక్క ఇంపల్సెస్ ని బ్లాక్ చేస్తాయి. నర్వ్ లో ఫాస్ట్ గా ఉంటే ఇంపల్సెస్ ఉన్నాయి కదా, దాన్ని బ్లాక్ చేస్తాయి ఇది. రైట్, దీన్ని మోషన్ సిక్నెస్ కి డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేస్తాం. రైట్, సి కీమోథెరపీ వల్ల కనుక వామిటింగ్ సెన్సేషన్ వస్తే, chemotherapy drugs most common side effects nausea, and if the patient is using the chemotherapy drugs, nurses observe that a common side effect of nausea and vomiting, which of the following drug is advisable as a antiemetic agent? అది కదా. అండర్స్టూడ్, క్లియర్? ఏ డ్రగ్ కి ఇమిడికేషన్ లో యూజ్ చేస్తామంటే ఆండాస్టిరాన్. ఆండాస్టిరాన్ ఎప్పుడు? కీమోథెరపీ. విచ్ థెరపీ? కీమోథెరపీ. ఏం పర్వాలేదు. తమ్మి is it very clear? The patient is using the chemotherapy drugs, the antibiotic agent, drug of choice for the control the nausea and vomiting called as a ondansetron. Adi drug of choice. Next question ela adugutadante, if the patient is having the chronic hypertension, ivo anni ikkada cheppesta, chronic hypertension, gestational hypertension, pregnancy induced hypertension అంటే ప్రీ ఎక్లాంషియా. 3 కండిషన్స్ ఏంటండి? క్రానిక్ హైపర్టెన్షన్, గెస్టేషనల్ హైపర్టెన్షన్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్. దాని కలర్ మార్చాలా? బయట పెడదాంలే. బయట పెడితే ఇక్కడ రాదు, ఎక్కడికైనా అదే వస్తుంది. చూద్దాం. అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, 3 కండిషన్లలో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఒకటే కాబట్టి వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దిమాగ్లో ఉంటది. అదేందమ్మా అంటే మిథైల్ డోపా. మిథైల్ డోపా. Nurses observe that a maternal mother is having the history of pre-eclamptic condition. Which of the drug of choice is advisable by the doctor in the following? మిథైల్ డోపా. నర్స్ కనుక అలా ప్రాబ్లమ్ తో ఉంటే, సో ప్రెగ్నెన్సీ మదర్ కనుక ప్రాబ్లమ్ తో ఉంటే, గెస్టేషనల్ హైపర్టెన్షన్ అండ్ ప్రీ ఎక్లాంప్సియా అండ్ hypertension లో drug of choice methyl dopa. Next, pregnancy induced hypertension. Pregnancy induced hypertension. ఇందాక pregnancy induced లో ఏ టైప్? pre-eclampsia. ఇందాక నేను ఏం రాసిన అంటే pregnancy induced hypertension లో eclampsia, pre-eclampsia రాసిన. ఇప్పుడు కామన్ గా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్, ప్రీ ఎక్లాంషియా కానీ ఎక్లాంషియా కానీ యూజ్ చేసే కామన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే లాబిటలాల్. 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 ఇస్ ఇట్ వెరీ క్లియర్? అర్థమైందా? ఒకవేళ దీంట్లో కనుక ఎక్లాంషియా ఉంటే, ఎక్లాంషియా ఉంటే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? మెగ్నీషియం సల్ఫైట్.
మరి దీని టాక్సిసిటీకి యాంటీడోట్ ఏంటి? కాల్షియం గ్లూకోనేట్. అదే ఎక్లాంషియా కి డ్రగ్ ఆఫ్ చాయిస్ మెగ్నీషియం సల్ఫేట్. ప్రీ ఎక్లాంషియా కి డ్రగ్ ఆఫ్ చాయిస్ మిథైల్ డోపా. ప్రీ ఎక్లాంషియా కేమో డ్రగ్ ఆఫ్ చాయిస్ మిథైల్ డోపా. ఎక్లాంషియా की ड्रग ऑफ चॉइस మెగ్నీషియం సల్ఫేట్ की యాంటీడోట్ కాల్షియం గ్లూకోనేట్. ఇట్లా అది వచ్చిందంటే దాని పక్కన ఇంకోటి కూడా రావాలి. Next, some of the diseases like if the patient is having HIV, secondary disease of secondary disease of TB. HIV patient की కనుక TB ఉంటే డ్రగ్ ఆఫ్ చాయిస్ గా ఇచ్చే డ్రగ్ పేరు ఏందమ్మా అంటే ఐసోనియాజైడ్. The nurse is observed that the patient is a HIV positive and along with the affected of a secondary disease of TB. In the dots, which of the primary drug of choice? Isoniazid. That is the question. If the patient is having the liver failure problem in the TB condition, there is a one more drug of choice called as ethambutol. Who's that ethambutol? TB plus liver failure. HIV plus TB? Isoniazid. రెండింటిని ఐసోలేట్ చేయొచ్చు. హెచ్ఐవిని ఐసోలేట్ చేయదు. ఫోర్త్ ర్యాట్ వచ్చింది. సో అండ్ టీబీ రెండింటిని మనం కనుక ట్రై చేస్తే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఐసోనియాజైడ్. టీబీ విత్ లివర్ ఫెయిల్యూర్ జాగ్రత్త. టీబీ విత్ రీనల్ ఫెయిల్యూర్ రిఫాంపసిన్. రీనల్ ఫెయిల్యూర్ లో రిఫాంపసిన్. रीनल फेल्यूर की रिफैम्पसिन. लिवर फेल्यूर की इथाम्बुटॉल. लिवर फेल्यूर की इथाम्बुटॉल. एचआईवी टीबी वेरी गुड. If the patient may have the risk of malaria, the agent called as a prophylaxis of malaria. Prophylaxis of malaria. Malarial prophylaxis called as a doxycycline. Safest drug of tetracycline group. Renal failure patient की इस्तारो antibiotic का doxycycline निना చెప్పినా మా admin లో right. Prophylaxis of malaria called as which is that doxycycline. Doxycycline. If మలేరియా పేషెంట్ డ్రగ్ ఆఫ్ చేసింది మలేరియాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ కాదు, మలేరియా ప్రొఫిలాక్సిస్ కి డ్రగ్ ఆఫ్ చాయిస్ మలేరియా ప్రొఫిలాక్సిస్. డాక్సిసైక్లిన్ మలేరియా ప్రొఫిలాక్సిస్. మా ఊర్లో పక్కింట్లో 2 మలేరియా కేసులు వచ్చినాయి. నాకు కూడా రాలేదా అని రాకూడదు అంటే ఏం తీసుకుంటా ముంజాగ్రత్తగా డాక్సిసైక్లిన్ మలేరియా ప్రొఫిలాక్సిస్ ఏజెంట్. ఇది ఓకేనా? మా ఫ్యాన్ కొంచెం ఇది రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం ట్రై చేస్తే మలేరియాకి డ్రగ్ ఆఫ్ చేసేయండి ఫినోన్. డ్రగ్ ఆఫ్ చేసేయండి ఫినోన్. మలేరియాకి డ్రగ్ ఆఫ్ చేసేమో ఫినోను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? మలేరియా డ్రగ్ ఆఫ్ చాయిస్ కినోనే. క్వినైన్ ఈజ్ ఏ మలేరియా డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ఇప్పుడు నేను దాంట్లో 4-5 గమ్మతులు ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు.
condition to the pregnancy. Pregnancy is affected with the malaria. Here Aadhar, Sudhar is so on the gestation group are so unaffected with the malaria. Right? అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ గా ఏమి ఇస్తావు? జెస్టేషన్ అని గుర్తు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే క్లోరోక్విన్. మలేరియా ప్రెగ్నెన్సీ అనే మాట. ప్రెగ్నెన్సీ విత్ మలేరియా కాలేజ్ క్లోరోక్విన్. క్వశ్చన్ ఎలా ఇస్తాడని చెప్పిన కదా, ప్రెగ్నెన్సీ అని ఇయ్యరు. అడ్మిటెడ్ ఇన్ ద వార్డ్ అండ్ విత్ జెస్టేషన్ ఏజ్ ఆఫ్ సో సో అని ఇచ్చేస్తాడు. జెస్టేషన్ అనగానే మీకు ఏం కనిపించాలి? ప్రెగ్నెన్సీ అని కనిపించాలి. అరే జెస్టేషన్ అనగానే ఫస్ట్ ఆ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు. అప్పుడు క్వినోనా కాదు, అప్పుడు రకాలు చేసింది క్లోరోక్విన్, ప్రైమిక్విన్ అని ఉంటాయి. రెండింటిని కలిపితే డ్రగ్ ఇస్తాం మనం. మలేరియాలో మాట్లాడుకున్నాం ప్రైమిక్విన్ అండ్ క్లోరోక్విన్. క్లోరోక్విన్ రెసిస్టెన్స్ మలేరియా, క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియా. అప్పుడు రకాలు చేసింది క్వినైన్. క్వినైన్ is a contraindication to the pregnancy. Quinine is a contraindication to the pregnancy. Right? Most commonly we have to give it the chloroquine. Chloroquine and primicquine రెండింటిని కాంబినేషన్ లో ఇస్తాం. Drug of choice for the malaria. Drug of choice for the malaria is a combination of chloroquine and primicquine. రెండింటిని కలిపిస్తాం. Parkinson disease. You know the Parkinson disease? What is Parkinson disease? Dopamine deficiency disease. Replacement of dopamine. Dopamine prodrug. Dopamine prodrug called as a levodopa. అది చెప్పాను కదా, levodopa and carbamazepine is an effective drug of choice for the dopamine. Severe dopamine condition లో, పార్కిన్సన్ డిసీజ్ కండిషన్ లో ఏమేమి ఇస్తాము? లియోడోపా అండ్ carbamazepine and levodopa. Levodopa is a prodrug. Which drug? Prodrug. What is prodrug? అరే prodrug అంటే ఏంటి? Very good. Prodrug is a inactive drug. Once it reach to the liver, it converted as a active drug. Such drug called as a prodrugs. Prodrug అంటే తీసుకునేటప్పుడు ఇన్యాక్టివ్ ఫామ్ లోనే ఉంటుంది. లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్టివ్ ఫామ్ కు వచ్చేస్తుంది. రైట్. సివియర్ మలేరియాలో ఇంకొక డ్రగ్ ఆఫ్ చాయిస్ ఉంటది, అక్కడ మర్చిపోయినట్టుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి? యాటిసునానేట్. యాటిసునానేట్ అన్నా క్వినైన్ అన్నా ఒకటే గ్రూప్. యాటిసునానేట్ అండ్ క్వినైన్. అయితే యాటిసునానేట్ ఈజ్ ఏ ఓన్లీ వి గివ్ ద మలేరియల్ మోస్ట్ కామన్ వేరియేషన్ ఆఫ్ వెరీ డేంజరస్ వేరియేషన్ ఆఫ్ ఫాల్సిపారం. మలేరియాలో ఫాల్సిపారం చాలా డేంజర్. నేను చెప్పిన అర్థమైందా? ఎందుకు డేంజర్? దీని ఏమంటాము? బ్రెయిన్ ఫీవర్ అంటాం. దీని వల్ల వచ్చే ఫీవర్ ఏమంటాము? బ్రెయిన్ ఫీవర్, సెరిబ్రల్ ఫీవర్ అంటాం. దీని వల్ల రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ గా ఏమంటామంటే యాంటీసునానేట్ ఇస్తాం. నార్మల్ మలేరియాలనేమో క్లోరోక్విన్ ప్లస్ ప్రైమిక్విన్ ఇస్తాము. క్లోరోక్విన్ ప్లస్ ప్రైమిక్విన్ ఇస్తాము. ఒకవేళ అది కనుక ప్లాస్మోడియం ఫాల్సిపారం గ్రూప్ కి చెందిందై ఉండి దానికి సివియర్ కండిషన్ ఆఫ్ మలేరియా ఉన్నట్టయితే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? ఆర్టిసునేట్. ఆర్టిసునేట్. ఎన్నిసార్లు పెన్ చేంజ్ చేయాలి? ఇప్పుడు ఏ కలర్ తీసుకోవాలి చెప్పు ఇక మీరే. బ్లాక్ తీసుకుంటా సప్రమట, అంతేగా. సరే ఇది బ్లాక్ తీసుకున్నా వైటే పడుతుంది. ఆ తర్వాత పార్కిన్సన్ వైపు హైపర్ ప్రొలాక్టీమియా ఈజ్ కాల్డ్ యాజ్
hyperprolactinemia is called as prolactin level is excess. దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? లాక్టోరియా. ఏరియా లాక్టోరియా. దీని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే లాక్టోరియా. హైపర్ పిఆర్ఎల్ ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక బ్లడ్ లో ఎక్కువగా సెక్రేట్ అయితే లాక్టోరియా అనే ప్రాబ్లం వస్తుంది. ఈ లాక్టోరియా అనే ప్రాబ్లానికి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఆల్రెడీ చెప్పినా మీకు అప్పుడు గుర్తుందా? బ్రోమోక్రెప్టిన్ మరి చెప్పినా మొన్న లాక్టేషన్ చెప్పేటప్పుడు. బ్రోమోక్రెప్టిన్ is a drug of choice for the lactoria. Lactoria also called as a hyperprolactinemia. Prolactin levels excess in the blood which cause the excess secretion of milk. Drain the milk from the breast. Called as a lactoria. Drug of choice ఏంటి? బ్రోమోక్రెప్టిన్. ఆల్జీమర్ డిసీజ్ కనుక వస్తే మోస్ట్ కామన్లీ మనం యూజ్ చేసే డ్రగ్స్ ఏందమ్మా అంటే డోనిపెజల్ అండ్ గెలాంటిమైన్, ఆ తర్వాత టాక్రైన్. దీన్ని మనం డిమెన్షియాలో కూడా యూజ్ చేస్తాం. డిమెన్షియా అంటే మతిమరుపమ్మ, అక్కడ కూడా యూజ్ చేస్తాము. డోమిపెజల్, గెలాటిమైన్, టాక్రైన్. దిస్ ఈజ్ ఏ డిమెన్షియా డ్రగ్ ఆఫ్ చాయిస్. ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్? డిమెన్షియా. డిమెన్షియాలో కూడా ఇవే యూజ్ చేస్తాం. డిమెన్షియా డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇవి. Dementia also called as a chronic brain organic disorder. What is the chronic brain organic disorder ki drug of choice ante igo ide టాక్రిన్. అక్కడ బాగా యూజ్ చేసేది టాక్రిన్, ఆ తర్వాత డోనిపెజల్. టాక్రిన్ అండ్ డోనిపెజల్. ఆ తర్వాత ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్ ఈపీఎస్ తెలుసా? విచ్ వి కాల్ యాజ్ ఈపీఎస్. అరే దేని ఈపీఎస్ అంటాం? ఈపీఎస్ అంటే సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్. అలాగే మీకు చెప్పినా కూడా నేను డిస్కైనీషియా, ఎకతీషియా, అవునా, అండ్ న్యూరోటిక్ మాలిగ్నెన్సీ సిండ్రోమ్, టార్డివ్ డిస్కైనీషియా. ఏమి సార్ ఇదంతా ఈపీఎస్ లో చెప్పినాము. ఇవాళ సైకాట్రీలో ఉంటది మళ్ళీ ఆ ఈపీఎస్. అంటే ఎవరైతే యాంటీ సైకోటిక్ డ్రగ్స్ ని వాడతారో, ఎస్పెషల్లీ హాలోపెరిడాల్. విచ్ పెరిడాల్? హాలోపెరిడాల్ వల్ల వచ్చే ఆ డిసీజ్ యొక్క కండిషన్ ఏమన్నామంటే ఈపీఎస్, ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్. ఎక్స్ట్రా పిరమిడల్, దీంట్లో డిస్టోషియా, డిస్కైనేషియా, ఎకతీషియా, టార్డివ్ డిస్కైనేషియా, న్యూరోలెప్టిక్ మాలిగ్నెన్సీ సిండ్రోమ్ అని ఉంటాయి. ఈ అన్నిటిని కలిపితే ఈపీఎస్, ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్. దీంట్లో ఎకతీషియా అండ్ డిస్కైనేషియా ఉంది కదా, డిస్టోసిక్ కండిషన్ లో మజిల్ రెస్ట్లెస్నెస్ కి వెళ్ళిపోతుంది. అంటే వాడు ఒక దగ్గర కూర్చోడు, ఒక దగ్గర ఉండడు, ఒక దగ్గర నిలబడాడు, అట్లా లాపలాప అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగేటప్పుడు వాని మజిల్ ని రిలాక్స్ చేసే ఏజెంట్ అన్నమాట ఇది. ఆ రిలాక్స్ డ్రగ్ ఏందమ్మా అంటే యాంటీ కొలెనర్జిక్ ఏజెంట్స్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ బెంజోక్సోల్ అండ్ ప్రోమిథాజైన్. ప్రోమిథాజైన్ ఎలాగో యూజ్ చేస్తారు కదా, దేంట్లో ప్రోమిథాజైన్ యూజ్ చేస్తాం? వామిటింగ్ కి కామన్ గా యూజ్ చేస్తారు. ప్రోమిథాజైన్ ని వామిటింగ్ లో యూజ్ చేస్తారు. చాలా మంది వామిటింగ్ చేస్తారు కదా, అందులో యూజ్ చేస్తారు ఈ ఏజెంట్ ని, ప్రోమిథాజైన్ ఏజెంట్ ని. మరొకసారి ఈపీఎస్ ఎక్స్ట్రా
పిరమిడల్ సిండ్రోమ్ అంటే భాగ్యమ్మ విషయం ఏంటంటే యాంటీ సైకోటిక్ డ్రగ్ అంటే స్కిజోఫీనియా పేషెంట్ లో ట్రీట్మెంట్ కోసం యూజ్ చేసే దాన్ని యాంటీ సైకోటిక్ డ్రగ్ అంటాం. అందులో ఒక పెద్ద మనిషి పేరు ఏంటంటే హాలోపెరిడాల్. ఈపీఎస్ ఎక్కువగా వచ్చే డ్రగ్ ఏందమ్మా అంటే హాలోపెరిడాల్. అది సైకాట్రిక్ పేషెంట్ కి అంటే ఆ అది సైకియాట్రిక్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ స్కిజోఫినిక్ పేషెంట్ కి ఫస్ట్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కాల్డ్ యాజ్ ఏ హాలోపెరిడాల్. వాన్ని కనుక ఎక్కువగా తీసుకుంటే ఎవరిని హాలోపెరిడాల్ ని ఎక్కువగా తీసుకుంటే వాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ పేరు ఈపీఎస్. ఓకే, మరి ఈపీఎస్ వస్తే దాన్ని కరెక్షన్ చేయాలి కదా. అరే అది తాగినప్పుడు ఇది వచ్చింది, మరి దీన్ని తాగినప్పుడు ఇది కరెక్షన్ చేయాలా లేదా? కరెక్షన్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఇదంతా మెటీరియల్ అనే ఉంది. కరెక్షన్ చేస్తే దీనికోసం మనం యూజ్ చేసే డ్రగ్ పేరు ఏంటమ్మా అంటే యాంటీ కోలనర్జిక్ డ్రగ్ అంటే బెంజాక్సోల్ అండ్ ప్రోమిథాజిన్. బెంజాక్సోల్ అండ్ దేని కరెక్షన్ కి? ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్ కి కరెక్షన్. ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? హాలోపెరిడాల్. ఎగ్జామ్ లో అది కూడా పెట్టామా. హాలోపెరిడాల్ డ్రగ్ మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఈపీఎస్. చాలా సింపుల్ కదా. హాలోపెరిడాల్ డ్రగ్ తీసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? ఆవిలింతలు. ఈపీఎస్ రెసిస్టెంట్ స్కిజోఫీనియా సెకండరీ డ్రగ్ అంటాము. రెసిస్టెంట్ స్కిజోఫీనియా. ఫస్ట్ స్కిజోఫీనిక్ టైప్ లో హాలోపెరిడాల్ యూజ్ చేసినవా తమ్ముడు? పోట్లే స్కిజోఫీనియా. అపరిచితుడు చూసారా? అపరిచితుడు ఎండింగ్ లో మళ్ళీ అపరిచితుడు అవుతాడా? పోయిందా? అస్సలు పోడు. ట్రైన్ లో మళ్ళీ వస్తారా? అప్పుడు మళ్ళీ ఇచ్చేది ఏంటి? సెకండ్ లైన్ డ్రగ్ అంటారు. దాంట్లో సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ డ్రగ్ ఏమో హాలోపెరిడాల్. దాంట్లో ఇంకొక కేటగిరీ రెస్పెరిడాల్. దాంట్లో సెకండ్ లైన్ డ్రగ్ ఏందమ్మా అంటే క్లోజాపిన్. ఎన్ని చెప్తారు సార్ అంటే అన్నీ ఉంటాయి. అవి దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఎటైపికల్ స్కిజోఫీనియా, టైపికల్ స్కిజో. మనకి ఎందుకు అయ్యింది కానీ సైకాట్రీ చెప్పేటప్పుడు చెప్తా. ఇప్పుడేం గుర్తుపెట్టుకుంటావు? క్లోజాపిన్ రెసిస్టెంట్ స్కిజోఫీనియా. రెసిస్టెంట్ స్కిజోఫీనియా అంటే అది అట్నే ఉంటది, పోదు. ఎవరికైనా సూసైడ్ ఉందనుకో యాంటీ సూసైడల్ డ్రగ్ అది కూడా ఏందమ్మా అంటే క్లోజాపిన్. ఏంటి? యాంటీ సూసైడల్ డ్రగ్. ఏపినో క్లోజాపిన్. పెప్టిక్ అల్సర్ యునో కాస్టివ్ ఆర్గానిజం హెచ్ పైలోరై హెలికోబాక్టీరియం పైలోరై. పాజిటివ్ రిస్క్ ఫ్యాక్టర్. మీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అయిందా? అయిందా? పెప్టిక్ అల్సర్ కి మోస్ట్ కామన్ ఎమోషనల్ రిస్క్ ఫ్యాక్టర్. వెరీ గుడ్. ఎమోషనల్ రిస్క్ ఫ్యాక్టర్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రెస్. Emotional risk factor called as a stress. Microorganism called as a H. pylori. H. pylori. Peptic ulcer condition kanaka vaste drug which is called as a most common side effect of peptic ulcer. Peptic ulcer ni iche ఏ డ్రగ్గులు మింగితే పెప్టిక్ అల్సర్ వస్తుంది? మూడే చెప్తున్నా. ఒకటేమో బ్యాక్టీరియా, ఒకటేమో సైకలాజికల్ ఒకటేమో కాస్టివ్ ఆర్గానిజం. ఎటియోలాజికల్ అంటే కాస్టివ్ ఆర్గానిజం. ఇంకోటేమో సైకలాజికల్, ఇంకోటేమో ఫార్మలాజికల్. ఈ మూడింటి వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుందని చెప్తున్నా. కాజటివ్ అంటేనేమో హెచ్ పైలోరై, సైకలాజికల్ అంటేనేమో స్ట్రెస్, ఫార్మక్యూటికల్ అయితే వెరీ గుడ్. ఫార్మక్యూటికల్ సైడ్ ఎఫెక్ట్
ఏ డ్రగ్స్ తీసుకుంటే పెప్టిక్ అల్సర్ అనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే NSAIDs. NSAIDs డ్రగ్ మోస్ట్ కామన్, పొద్దున చెప్పిన మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ కాల్డ్ యాజ్ ఏ పెప్టిక్ అల్సర్, ఎస్పెషల్లీ ఆస్పిరిన్. అర్థమైంది ఏం చెప్పినా NSAID లో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? పెప్టిక్ అల్సర్ కి డ్రగ్ ఆఫ్ చాయిస్ pantoprazole, proton pump inhibitors. Which prozole? Pantoprazole. దేనికి డ్రగ్ ఆఫ్ చాయిస్? పెప్టిక్ అల్సర్ డ్రగ్ ఆఫ్ చాయిస్. అదే గుర్తుపెట్టుకుంటారు కదా, డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద పెప్టిక్ అల్సర్ pantoprazole. Drug of choice for the peptic ulcer pantoprazole. In pelvic inflammatory disease PID, pelvic inflammatory disease PID, drug of choice అమ్మ దీని గురించి మొత్తం ఇక్కడే చెప్పేస్తా. ఎండోమితాజోల్. నేను ఓబీజీలో ఎక్కడైనా చెప్తున్నా? చెప్పలే. ప్రీమెచ్యూర్ లేబర్ లో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఎండోమితాజోల్, ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిటర్స్, PGI ఇన్హిబిటర్స్ అని చెప్పిన. నీకు గుర్తుండకపోతే నేనేం చేయను కానీ అర్థమైందా? ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిటర్ ఏందమ్మా అంటే ఎండోమెథాజనే. అరే మీ అంతెందుకమ్మా, నేను మామూలుగా మెథర్జిన్ ఏజెంట్ లో కూడా చెప్పిన ఎండోమితాజోల్ ఇస్ ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని. ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకో, ఎండోమితాజోల్ దేనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటే అక్యూట్ గౌట్ డిసీజ్, ఆ తర్వాత ప్రీమెచ్యూర్ లేబర్, ప్రీటర్మ్ లేబర్ ఆర్ ప్రీమెచ్యూర్ లేబర్, ప్రీటర్మ్ లేబర్, pelvic inflammatory diseases లో డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేసే ఏజెంట్ ఏందమ్మా అంటే ఎండోమితాసిన్. NSAID గ్రూప్ లో స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ ఏంటంటే ఎండోమితాసిన్. మళ్ళీ ఒకసారి చెప్పాలా? NSAIDs ఉన్నాయా? మీరేనమ్మా నిద్రపోతూ కూడా అంటున్నారు అంటే పడుకుంది. మరొకసారి చెప్పాలంటే అంటుంది. వారిని మీరు గ్రేట్ ఉన్నారు. ఏందమ్మా మీరు ఇంత గమ్మత్తు చేస్తారు? నేనేమంటున్నా అంటే NSAID గ్రూప్స్ ఉన్నాయి కదా, అన్ని ఇక్కడే చెప్పేస్తా. మళ్ళీ NSAID తర్వాత చెప్తలే కానీ NSAID గ్రూప్లలో స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ ఎవరు? ఎండోమితాజోల్. స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ ఎండోమితాజోల్. పాప నిద్రపోనిద్దామా? నేనేం లేపింది ఇప్పుడు? నేనేం లేపలే, వాళ్ళ ఇష్టం. అది ప్రీమెచ్యూర్ లేబర్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అక్యూట్ గౌట్ డిసీజ్ లో ఏంటి డ్రగ్ ఆఫ్ చాయిస్ NSAID గ్రూప్? ఎండోమితాసిన్. గుర్తుపెట్టుకుంటారు కదా, ఎండోమితాసిన్ చాలా పని ఉంది ఎండోమితాసిన్ తో. అది వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ కూడా, చాలా ఇంపార్టెంట్ NSAID గ్రూప్ లా. సర్విక్స్ కనుక రైపనింగ్ అయితే, ఈ సర్విక్స్ రైపనింగ్ ని ప్రీమెచ్యూర్ లేబర్ ఆపేదేంటి? ప్రీమెచ్యూర్ లేబర్ ని ఆపేది ఎండోమితాసిన్. అరే లేబర్ ప్రీమెచ్యూర్ గా ఉంది, లేబర్ పెయిన్ తొందరగా వస్తున్నాయి. ఏ డ్రగ్? ఏ ప్రోస్టాగ్లాండిన్? ఎండోమితాసిన్ ప్రీమెచ్యూర్ లేబర్ ని ఆపేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటమ్మా అంటే సర్విక్స్ రైపనింగ్ అయితే
దాన్ని రిలాక్స్ చేసే ఏజెంట్ ఏందమ్మా అంటే డీనోప్రోస్ట్. ఏ ప్రోస్టా? డీనోప్రోస్ట్. డీనోప్రోస్ట్. డీనోప్రోస్ట్ దేనికి? cervix ripening. Observe is that the nurse is cervix is ripening, which is a drug of choice అనుకున్నప్పుడు డీనోప్రోస్ట్. prophylaxis for the MI, very important. MI prophylactic agent aspirin. amma aspirin is a myocardial management drug of choice or myocardial infarction prophylaxis agent. MI రాకుండా ముందే ఇచ్చే గోళీలు ఏందమ్మా అంటే ప్రొఫిలాక్సిస్. ఇట్స్ వన్ ఆఫ్ ది యాంటీకోయాగులేంట్ ఫ్యాక్టర్. ఏమైనా అర్థమైందా? ఎందుకు ప్రొఫిలాక్సిస్ గా ఇస్తామంటే ఆస్పిరిన్ ఏంటి అంటే యాంటీకోయాగులేట్ ఏజెంట్, అందుకు ఇస్తాం. ఆస్పిరిన్ ఇస్ యాంటీకోయాగులేంట్ ఏజెంట్. దేనికి ప్రొఫిలాక్సిస్? మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. తమ్మునికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందనుకో, వాడిని జేబులో పెట్టుకుని తిరగాల్సిన గోళీ ఏందమ్మా అంటే ఆస్పిరిన్. లేదు థ్రాంబోలైటిక్ ఏజెంట్ కనుక కావాలనుకో స్టెప్టోకైనేజ్, యూరోకైనేజ్ అనే మెడిసిన్స్ ఇస్తారు. నేను చెప్పిన అర్థమైందా? దేనికి? థ్రాంబోలైటిక్ అంటే గడ్డగట్టకుండా ఉండడం కోసం డ్రగ్స్ ని ఏమి ఇచ్చేస్తారంటే ఇదేమో యాంటీకోయాగులేంట్ ఏజెంట్. నేను ఇందాక చెప్పేదేమో థ్రాంబోలైటిక్ ఏజెంట్. అమ్మ వాట్ ఇస్ థ్రాంబస్? బ్లడ్ క్లాట్ థ్రాంబస్. వాట్ ఇస్ ఎంబోలస్? నేను ఏ ఎంబోలస్ చెప్పలే, వాట్ ఈస్ ఎంబోలస్ అని చెప్పిన. అరే థ్రాంబస్ కి ఎంబోలస్ కి తేడా ఏందమ్మా? ఇట్లా తయారైంది. నేనే చెప్పాలి ఇప్పుడు. ఎక్కడ చెప్పాలి? ఇక్కడ ఎక్కడో చెప్పాలి. అమ్మా ఇగో థ్రాంబస్ అంటే ఏంటమ్మా అంటే థ్రాంబస్ అంటే ఇదొక బ్లడ్ క్లాట్. ఇది డిజాల్వ్ అవుతుంది. యాంటీ ప్లేట్లెట్స్ కనుక దీంట్లో పంపిస్తే, థ్రాంబోలైటిక్ ఏజెంట్లు కనుక పంపిస్తే తుకుడా తుకుడా చేసి దీన్ని చేంజ్ చేస్తుంది. దేని? థ్రాంబస్. ఆ ఏజెంట్ ని థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటాం. థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్టోకైనేజ్, యూరోకైనేజ్. స్టెప్టోకైనేజ్ అండ్ యూరోకైనేజ్ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ డ్రగ్స్. అవి థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్టోకైనేజ్, యూరోకైనేజ్. ఎంఐ కండిషన్ లో యూజ్ చేస్తారు. విచ్ కండిషన్? ఎంఐ కండిషన్. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు నేను ఎంబోలిజం అంటున్నా. ఎంబోలస్ అంటే మాస్ 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 ఫార్మేషన్ అంటాం. ఏ ఫార్మేషన్? మాస్ ఫార్మేషన్. ఇది ఈ క్లాట్ అనేది మాస్ ఫార్మేషన్ క్లాట్. ఇదేందమ్మా అంటే అన్డిజాల్వ్. కరుగుతుందా? ఇది ఎంబోలస్ కరగదు, థ్రాంబస్ కరుగుతుంది. అర్థమైందా? ఎంబోలస్ కరుగుతుందా? థ్రాంబస్ రైట్. ఎంబోలస్ అనేది మోస్ట్ కామన్ గా మనకి మూవబుల్. ఎంబోలస్ ఏమైతుంది? అన్డిజాల్వ్ అంటే పోతూనే ఉంటది, పోతూనే ఉంటది. థ్రాంబస్ మొత్తం ఒక దగ్గర క్లాట్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అంటే ఫస్ట్ ఏమవుతుంది అంటే క్లాట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అది గడ్డ అవుతుంది. ఆ గడ్డ కరుగుతుందా? ఎంబోలస్ అయితే కరగదు. అన్డిజాల్వ్ మాస్. ఇడిజాల్వ్ అన్డిజాల్వ్ మాస్. ఎక్కడున్నా నేను?
ripening. Myocardial infarction దగ్గర ఉన్నా, రైట్. ప్రొఫిలాక్టిక్ ఏజెంట్ ఏంటి? ఆస్పిరిన్. ప్రొఫిలాక్టిక్ ఏజెంట్ ఏంటంటే ఆస్పిరిన్. అంటే యాక్చువల్ గా ఇదో మేనేజ్మెంట్ ఆఫ్ ఎంఐ అంటారు. మయోకార్డియల్ మేనేజ్మెంట్ లో, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ లో ఒకవేళ పేషెంట్ కి కనుక ఎంఐ వస్తే, ఎంఐ వస్తే మేనేజ్ చేయడానికి మోనా వస్తుంది. సార్ ఏదో చెప్పింది మొత్తానికైతే. పేషెంట్ కి ఎంఐ వస్తే ఎవరు వస్తారు? మోనా వస్తుంది. ఈ మోనాలో రైడర్స్ మోస్ట్ కామన్ గా ఏజెంట్స్ ఏందమ్మా అంటే ఇక్కడ చూడు. ఓ అంటే ఆక్సిజన్, ఫస్ట్ అదే ఇస్తాము. నేను షార్ట్ కట్ లో ఇట్లా ఉంది కాబట్టి కన్వీనియంట్ గా మార్చిన. ఎం అంటే ఓ అంటే ఏంటి? ఆక్సిజన్. అంటే ఫస్ట్ ఏమో ఆక్సిజన్, ఆక్సిజన్ వల్ల కాకపోతే అప్పుడు ఆక్సిజన్ వేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ వెజల్స్ ని డైల్యూట్ చేయడానికి సో అక్కడ నైట్రోగ్లిసరిన్ ఎన్టీజీ ఏజెంట్ అంటాం, నైట్రోగ్లిసరిన్. దాని తర్వాత ఆస్పిరిన్, సో ఈ ఆస్పిరిన్ తర్వాత మనకి ఇక్కడ మోస్ట్ కామన్ గా అయ్యే మేనేజ్మెంట్ ఏందమ్మా అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్. దాన్ని మోనా థియరీ అంటారు. ఏ థియరీ? మోనా. అంటే మేనేజ్మెంట్ కి ఆక్సిజన్, నైట్రోగ్లిసరిన్ అండ్ ఆస్పిరిన్. మోనా ఎవరా? నాకేం తెలుసయ్యా. ఇదనమాట. సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఓన్లీ వన్. ఏంటి? ఎంఐకి ప్రొఫిలాక్సిస్ ఏంటి? ఆస్పిరిన్. ఎంఐలో యూజ్ చేసే థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఏంటి? స్ట్రెప్టోకైనేస్, యూరోకైనేస్. స్ట్రెప్టోకైనేస్ అండ్ అమ్మో, మీరు ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు నిజంగా నేను నిద్రపోతురు. నేను పెద్దగా చెప్తా ఉంది, పెద్దగా ఏం చెప్తా, గట్టిగానే వదులుతున్నా. వాడు ఇక్కడ నుంచి వెళ్ళనా? ఇది చూడు, అక్యూట్ గౌట్ కి ఏంటి డ్రగ్ ఆఫ్ చాయిస్? ఇందాకనే చెప్పినాం కదా, ఎండోమిథాసిన్. క్రానిక్ గౌట్ కనుక ఉంటే అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే దట్ ఈస్ పొటాసియే ఆలోపెరినాల్. క్రానిక్ అయితే ఆలోపెరినాల్, అక్యూట్ అయితే వెరీ గుడ్. అక్యూట్ అయితే అది, క్రానిక్ అయితే అది. ఏది? రైట్. సి నెక్స్ట్ ప్రొఫిలాక్సిస్ ఫర్ రొమాటైడ్ హార్ట్. ఇది కరెక్షన్ చేసుకున్నామా? అక్కడ ఇంజెక్షన్ డిపోట్ అని పడుతుంది. ఏమని పడదు? అక్కడ డిపోట్ అని పడదు కదా, ఇంజెక్షన్ డిపోట్ అని పడదు కదా. అది డిపోట్ కాదు, ఇంజెక్షన్ పెన్సిలిన్ జీ. దాన్నిటికి సేమ్ అమ్మా. మొన్న మీకు నేను ఇది క్లియర్ గా చెప్పిన, నేను యాంటీబయాటిక్ చెప్పేటప్పుడు. పెన్సిలిన్ జీ ఈజ్ ఏ ఫస్ట్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద ప్రొఫిలాక్సిస్ ఆఫ్ rheumatoid heart disease and syphilis. గుర్తుందా? సిఫిలిస్ కి, rheumatoid heart disease కి ఫస్ట్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే పెన్సిలిన్ జీ. పెన్సిలిన్ జీ అక్కడ రాసుకోండి కరెక్షన్ చేసి. ఆ తర్వాత టెటానస్ టాక్సైడ్. ఇది కూడా టెటానస్ టాక్సైడ్ కి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? మళ్ళీ టెటానస్ టాక్సైడ్ కి పెన్సిలిన్ జీ. మరి టైఫాయిడ్ ఫీవర్ కి కెఫినా. మోనోసెఫా. టైఫాయిడ్ కి సెఫ్రోఫ్లాక్సిన్, సెఫ్రోఫ్లాక్సిన్ అండ్ క్లోరాంఫినకాల్. అవి చెప్తారా? ఉండు, ఒక్క నిమిషం ఉండు, వస్తున్నా కదా.
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం మాట్లాడుకుంటావు? టెటానస్ టాక్సైడ్. ఏంటి? పెన్సిలిన్. If the patient is having the meningitis prophylaxis, drug of choice ఏంటమ్మా అంటే rifampicin. If the patient is having the typhoid fever or gonorrhea or meningitis, first line drug of choice called as a ceftriaxone, also called as monosef. Ceftriaxone or monosef. దీనికమ్మా వన్స్ సెఫిలిస్ కా పెన్సిలిన్ జీనే అమ్మా. మెనింజైటిస్ అమ్మా, మెనింజైటిస్ ప్రొఫైల్ యాక్సెస్ అంటే కన్ఫర్మేషనల్ జోన్. మెనింజైటిస్ కి కన్ఫర్మేషనల్ జోన్. కన్ఫర్మేషనల్ జోన్ లో ఉన్నప్పుడు అది ఏమిస్తారు? రిఫాంపసిన్ ఇస్తారు. కన్ఫర్మేషన్ జోన్ లో ఉంటే సో కన్ఫర్మేషన్ జోన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కూడా రిఫాంపసిన్. కన్ఫర్మ్ అయిన తర్వాత డ్రగ్ ఆఫ్ చాయిస్ అండర్స్టూడ్ ఆఫ్ దిస్. కన్ఫర్మేషన్ జోన్ లో ఉన్నప్పుడు ప్రేమిస్తాము రిఫాంపసిన్. కన్ఫర్మ్ అయిన తర్వాత మోనోసెఫ్. అమ్మా ఇది కోర్స్ అమ్మా. ఇది ఈ 3 కండిషన్ లో దీన్ని కోర్స్ రూపంలోనే ఇస్తారు. అంటే 1 డోస్ కాదు. 1 వీక్ 5 days 3 days. ఇది దాని ఇంటర్వల్ డోస్. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇంటర్వల్ డోస్. ఏ కండిషన్ లో? టైఫాయిడ్ ఫీవర్, గొనోరియా, మెనింజైటిస్. డ్రగ్ ఆఫ్ చాయిస్ కూడా సెఫ్ట్రియాక్సోల్. కలరాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే ఏరా కలరా. కలరాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ కాల్డ్ టెట్రాసైక్లిన్. మనం చెప్పాం కదా, టెట్రాసైక్లిన్ ఇస్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద కలరా. ట్రకోమా పొద్దునే చెప్పినా లేదా? ట్రకోమాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే అజిథ్రోమైసిన్. మరి హెచ్ పైలోరైకి క్లారిథ్రోమైసిన్. ఈ 2 కూడా పొద్దున చెప్పిన నేను యాంటీబయాటిక్ చెప్పేటప్పుడు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అజిథ్రోమైసిన్ ఫర్ ద కండిషన్ ఆఫ్ ట్రకోమా, క్లారిథ్రోమైసిన్ ఫర్ ద కండిషన్ ఆఫ్ హెచ్ పైలోరై. వీటి తర్వాత సెకండ్ లైన్ డ్రగ్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోమైసిన్. అది సెకండ్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ మాత్రమే. అంటే ఈ రెండింటికి రెసిస్టెన్సీ అయితే ఎరిథ్రోమైసిన్ కి వెళ్తారు. హెపాటిక్ ఎన్సెఫలోపతి. హెపాటిక్ ఎన్సెఫలోపతి వస్తే డ్రగ్ ఆఫ్ చాయిస్ కి ఏమిస్తామంటే లాక్టులోజ్ ఇస్తాం. గ్లూకోజన్ ఎక్స్పాండర్ గా ఏమిస్తామంటే లాక్టులోజ్ ఇండైరెక్ట్ గా. హెపాటిక్ ఎన్సెఫలోపతి వస్తే యూటీఐ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? ఫ్లోరోక్వినోల్స్. అంటే ఏంటండి? ఓఫ్లాక్సిన్, నార్ఫ్లాక్సిన్, సిఫ్రోఫ్లాక్సిన్, లియోఫ్లాక్సిన్. ఇవన్నీ దేనికి? యూటీఐ. ఏదైనా కావచ్చు, ఫ్లాక్సిన్ గ్రూప్. దెన్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే హెర్పస్ సింప్లెక్స్. తెలుసా హెర్పస్ సింప్లెక్స్? వాట్ ఈస్ హెర్పస్ సింప్లెక్స్? దట్ ఈస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. మోస్ట్ కామన్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్ హెర్పస్ సింప్లెక్స్. హెర్పస్ సింప్లెక్స్ కి యాంటీవైరల్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కాల్డ్ యాజ్ అసైక్లోవిర్. ఇది మోస్ట్ కామన్
antiviral drug called as a acyclovir. అది రాసుకో. most common antiviral drug of choice for URI, upper respiratory tract infection. Most common drug of choice for upper URI, upper respiratory tract infection ki most common drug of choice indamma ante enti ఏంటిది అది యాంటీవైరల్ డ్రగ్ ఆఫ్ చాయిస్. అది ఏ వైరల్? యాంటీవైరల్ డ్రగ్. ఏ వైరస్ కి ఏ టైప్ ఆఫ్ యాంటీవైరస్? అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్. క్యాండిడియాసిస్ ఓరల్ థ్రష్ కి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? అది పొద్దున మాట్లాడాం కదా. ఫ్లూక్నాజోల్ ఈజ్ ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్. దీనిలో మాక్సిమం యాంటీబయాటిక్ పొద్దున కవర్ చేసినా మనం. జస్ట్ ట్రస్. పేషెంట్ ఈస్ హ్యావింగ్ ద డిసీజ్ ఆఫ్ ఎన్యూరసిస్. వాట్ ఈస్ ఎన్యూరసిస్? బెడ్ వెట్టింగ్. Right? So if the child after 5 years, even after 5 years, there is still a sign of a bedwetting అనుకున్నప్పుడు అప్పుడు మనము ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏం చేస్తాము? డెస్మోప్రెసిన్ అండ్ ఇమిప్రామైన్. ఈ రెండు ఏంటో తెలుసా? సెలెక్టివ్ సెరటోనిన్, నాన్ సెరటోనిన్ ఏజెంట్. అంటే ట్రైసైక్లిక్ ఎసిటైల్ TCA ఏజెంట్. ఏంది సార్ గోలంతా అంటే డిప్రెషన్ డ్రగ్స్ ఉన్నాయా? అదే డిప్రెషన్, యాంటీ డిప్రెషన్ లో 2 టైప్స్ ఉంటాయమ్మా. SSRI ప్లస్ TCA. మా ట్రైసైక్లిక్ ఎసిటేట్ అండ్ సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఈ డ్రగ్స్ లలో ఒక కేటగిరీ ఉంది కదా TCA. ఆ కేటగిరీకి చెందిన డ్రగ్స్ ఏందమ్మా అంటే డెస్మోప్రెసిన్ ఇమిప్రామైన్. ఏ కేటగిరీకి అది? వాట్ ఇస్ TCA? రైట్. సో మోస్ట్ కామన్ గా అందులో డ్రగ్ ఆఫ్ చాయిస్ గా ఇస్తాం మనం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కా వస్తుంది ఈ డ్రగ్. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద నాన్ సెలెక్టివ్ ఏజెంట్ అంటే TCA ఏజెంట్. రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ లో TCA ఏజెంట్. అర్థమైందా అమ్మా? ఎగ్జామ్ లో దీనికి సింపుల్ గా ముద్దుగా పెంచుకునే పేరేందమ్మా అంటే అలారం థెరపీ. విచ్ డ్రగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అలారం థెరపీ డ్రగ్స్? నేను చెప్పిన అర్థమైందా? ఈ డ్రగ్స్ ని అలారం థెరపీ డ్రగ్స్ అంటాము. అలారం థెరపీ డ్రగ్ అనేది దేన్ని అంటామంటే, గుడ్ ఆఫ్టర్నూన్ సిస్సా. సరే, అలారం థెరపీ డ్రగ్ ఏందమ్మా అంటే డెస్మోప్రెసిన్ అండ్ ఇమిప్రామైన్. ఏ థెరపీ డ్రగ్? అలారం థెరపీ డ్రగ్స్. అలారం అంటే అర్థమైందా? ఎన్యూరసిస్ రాగానే సిగ్నల్ ఇస్తాయి, చలో గో టు బాత్రూమ్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దట్ ఈస్ obsessive compulsive disorder OCD. क्या CD? OCD की ड्रग ऑफ चॉइस ఏందమ్మా అంటే క్లామిప్రామైన్. క్లామిప్రామైన్ ఇది ఒక సెలెక్టివ్ ఏజెంట్. క్లామిప్రామైన్ ఇస్ ఏ సెలెక్టివ్ ఏజెంట్. క్లామిప్రామైన్ ఇందాక ఇదే గ్రూప్. క్లామిప్రామైన్ ఇస్ ఏ ఏజెంట్. దీనికి యాంటీడాట్ ఏందమ్మా అంటే పైసోస్టెగ్మైనే. అది అడగలే కానీ ఏమో అడుగుతాడేమో. పైసోస్టెగ్మైనే క్లామిప్రామైన్ కి యాంటీడాట్. సరే వదిలేసి ప్రస్తుతానికి నువ్వు ఏం గుర్తుపెట్టుకుంటావు? OCD
డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? క్లమిప్రామైన్. అమ్మ ఇవన్నీ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్. టీసీఏ ఏజెంట్లలో ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరో చెప్పనా? ఒకటి డెస్మోప్రెసిన్, మోస్ట్ కామన్ టీసీఏ ఏజెంట్ ఇమిప్రామైన్, అంటే బాగా యూజ్ చేసేది ఇమిప్రామైన్ టీసీఏ ఏజెంట్ లో. దాంట్లో ఒక గ్రూప్ డెస్మోప్రెసిన్, దాంట్లో ఇంకొక గ్రూప్ ఏంటమ్మా అంటే క్లోమిప్రామైన్. ఈ మూడు కూడా సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేటర్స్. అర్థమైందా? సెలెక్టర్స్, నాన్ సెలెక్టివ్ రీఅప్టేటర్స్. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఫోబియా, యాంగ్జైటీ, న్యూరోసిస్. ఫోబియా, యాంగ్జైటీ, న్యూరోసిస్. ఈ డ్రగ్స్ ఇవి కూడా సేమ్ అమ్మా. ఇంతసేపు నేను చెప్తున్నా కదా, డిప్రెషన్, యాంటీ డిప్రెషన్, ఈ రెండు కూడా యాంటీ డిప్రెషన్. రైట్. సో దీంట్లో ఇంతసేపు ఇది చెప్పిందేమో నాన్ సెలెక్టివ్ గ్రూప్, నాన్ సెలెక్టివ్ యాంటీ డిప్రెసెంట్ ఏజెంట్. ఇవి ఈ మూడేంటి? నాన్ సెలెక్టివ్ యాంటీ డిప్రెషన్ ఏజెంట్. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టీసీఏ. టీసీఏ మా ట్రైసైక్లిక్ ఎసిడిక్ ఏజెంట్స్ అమ్మా. రైట్. సో మోస్ట్ కామన్లీ ట్రైసైక్లిక్ ఎసిడిక్ ఏజెంట్ అమ్మా, టీసీ ఏజెంట్లా. సో ట్రైసైక్లిక్ ఏజెంట్సా. ఆ తర్వాత ఇక్కడ ఇదైతే ఏది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సిటాలోప్రమైన్, ఆ తర్వాత పారాక్సాటిన్, ఆ తర్వాత ఫ్లూక్సిటిన్. ఫ్లూక్సిటిన్ వెరీ ఇంపార్టెంట్ యాంటీ డిప్రెసివ్ డ్రగ్ ఆఫ్ చాయిస్. ఎస్ఎస్ఆర్ లో చెప్తాము, SSRIES డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే ఫ్లోక్సిటిన్. SSRI లో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫ్లోక్సిటిన్ అమ్మా. SSRI అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్. డిప్రెషన్ పేషెంట్ ఉండాలి కదా, డిప్రెషన్ పేషెంట్ లో ఇచ్చే డ్రగ్ ఇది. అందులో SSRI ఏజెంట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే ఫ్లాక్సిటిన్. అందులోనే ఇంకో గ్రూపు పారాక్సాటిన్, ఇంకొక గ్రూప్ ఏందమ్మా అంటే సిటాలోప్రామ్. ఇవన్నీ SSRIs డ్రగ్స్ ఆఫ్ యాంటీ డిప్రెషన్. ఈ రెండు కూడా యాంటీ డిప్రెషన్ ఏజెంట్స్. ఏ డిప్రెషన్ ఏజెంట్స్? యాంటీ డిప్రెషన్ ఏజెంట్. మీ నిద్ర సలగుండా నేను సైకియాట్రీ చెప్తున్నానా ఇంకేం చెప్తున్నానా డౌట్ వస్తుంది మీకు. ఎందుకు ఆగిన ఎంతసేపు ఇక్కడ? గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఓసిడి గుర్తుపెట్టుకో. ఫోబియా, న్యూరోసిస్ లో ఏంది? సిటలోప్రామా, ఆ తర్వాత పారాక్సాటిన్, ఫ్లోక్సాటిన్. అమ్మా ఈ 4 కనుక నువ్వు నేర్చుకున్నావు అనుకో అయిపోయాయి. యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ వచ్చేసినాయి. యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ 2 types. One is SSRIs. దాంట్లో బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంది? ఫ్లోక్సాటిన్. టీసీఏ ఏజెంట్ లో బెస్ట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇమిప్రామైన్. ఇదైతే ఓకేనా? రైట్. వీటిని కొన్ని జబ్బులకి యాంటీ డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేస్తాం. యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ ఉన్నాయి కదా, కొన్ని జబ్బులకి డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేస్తాము. అందులో మొదటి జబ్బు, వాడు నైట్ సుస్సు చేస్తున్నాడు అనుకో, సుస్సుకి అలారం ఏంది? సుస్సు కండిషన్ ఏమంటామంటే ఎన్యూరసిస్. సుస్సు అలారం ఏంటి? డెస్మోప్రెసిన్, ఇమిప్రామైన్. ఇది ఓకేనా? వానికి ఇంకొక జబ్బు ఓసిడి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఓసిడి ఉందనుకో, తికమక బ్యాచ్ కోయాక్షన్. ఓసిడికి డ్రగ్ ఆఫ్ చేసింది క్లోమిప్రామైన్. ఇది కూడా ఓకేనా? ఇమిప్రామైన్, క్లోమిప్రామైన్ ఇద్దరు అన్నదమ్ములే.
అమైన్ ప్రమైన్ ఇద్దరు అన్నదమ్ములే. దీనిలో ఏమైనా డౌటా? నెక్స్ట్ ఇంకొక గ్రూప్ వాళ్ళదో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్ఆర్ఐ. ఎస్ఎస్ఆర్ఐ లో ముగ్గురు ఉంటారు. ఎవరా ముగ్గురు? సిటాలో ప్రామ్, ఆ తర్వాత పారాక్సాటిన్, ఫ్లోక్సిస్టిన్, ప్లారాక్సాటిన్, ఫ్లోక్సిస్టిన్. వీటిని ఏమని పిలుస్తామంటే ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ అంటాం. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఫోబియా, యాంగ్జైటీ, న్యూరోసిస్. ఫోబియా లేదా యాంగ్జైటీ వల్ల వచ్చే న్యూరోటిక్ డిజార్డర్. రైట్. ఆ తర్వాత అక్యూట్ మేనియా ఉంటే, ఏ మేనియా ఉంటే? అక్యూట్ మేనియా ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో. అక్యూట్ మేనియా డ్రగ్ ఆఫ్ చాయిస్ కొలాసియే, డైజిపామ్ అండ్ హాలోపెరిడాల్. సివియర్ మేనియా అప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే లిథియం. మనం చెప్పింది అర్థమైందా? అక్యూట్ మేనియా రాసుకో, అక్కడ రాసుకునేది ఉందిగా. అక్యూట్ మేనియాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏమని చెప్తున్నా? డైజిపామ్ అండ్ హాలోపెరిడాల్. ఏ మేనియా? అక్యూట్ మేనియా. ఎట్టి పరిస్థితులలో అక్యూట్ మేనియా కండిషన్ లో లిథియం ఇవ్వకూడదు. మనకేం అలవాటు అవుతుంది అంటే మనకు ఒకటే బండమైందికి ఒకటే గుర్తు, మేనియా అంటే లిథియం. అది అక్యూటా క్రానికా నాకెందుకు సార్? అవునా కదా? రైట్. అసలు మనం మేనియాలో ఉంటాం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ ఉంటాం మనం? వీఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఉంటేనేమో మేనియాలో ఉంటాం. క్వశ్చన్స్ అన్ని టఫ్ గా వస్తే ఈ రెండు స్టేట్లు చూస్తావు. ఈజీకి వచ్చినాయంటే మేనియా, టఫ్ గా వస్తే ఇక చూడిగా నీ కథ. వై అంటే లిథియం ఈజ్ ఏ నాన్ అబ్జర్వ్డ్ బ్లడ్ కాన్సంట్రేషన్ డ్రగ్. ద లిథియం కాన్సంట్రేషన్ విల్ ఇంక్రీజ్. రైట్. నీ మూడు సడన్ గా డిక్రీజ్, మళ్ళీ ఫుల్ సూసైడ్ కి వెళ్ళిపోతావు. అంటే ఫుల్ డిప్రెషన్ అమ్మా. మేనియా ఇస్తే లిథియం డ్రగ్ ఏం చేస్తుంది అంటే నీ మూడ్ లెవెల్స్ ని మధ్య తగ్గిస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు దేంట్లోకి వెళ్తావు? అంతే కదా. లిథియం ఫుల్ ఎక్కువైంది అనుకోండి డోస, ఇందాక ఏ అని ఎగిరేది అవుతావు. అంటే స్లోగా అదే ఏమైందిరా అయ్యే కొద్దీ మళ్ళీ తల పట్టుకుంటావు. అందుకనే ఇవ్వద్దు.